కాంగ్రెస్ బీజేపీ ఫెవికాల్ బంధంలో భాగంగానే గవర్నర్ ఎమ్మెల్సీల నియామకానికి ఆమోదం తెలిపారా అంటూ ప్రశ్నించారు కేటీఆర్. అయితే దీనిపై బీజేపీ ఎంపీ బండి సంజయ్ కౌంటర్ ఇచ్చారు. మీరు రాష్ట్ర ప్రజలు ఇచ్చే జీతంతోనే మీకు ప్రతి నెల జీతం అందుతూ ఉంది. రాజ్భవన్ మెయింటెనెన్స్ కూడా ప్రజల సొమ్ముతోనే జరుగుతూ ఉంది. మీరు ప్రజలకు జవాబుదారీ, కేవలం రేవంత్ రెడ్డికి కాదు. అందుకే నేను గవర్నర్ గారిని డిమాండ్ చేస్తూ ఉన్నా, ఏ రకమైన విచక్షణతోని మీరు ఒక రాజకీయ పార్టీ అధ్యక్షుడికి ఇవాళ ప్రభుత్వం నామినేట్ చేసి మీకు పంపితే మీరు ఆమోదించారు. ఆనాడు ఉన్న అభ్యంతరాలు ఈరోజు ఎందుకు లేవు? మీకేమైనా కాంగ్రెస్ బీజేపీ మ్యాచ్ ఫిక్సింగ్లో భాగంగా మీకున్న ఫెవికాల్ బంధంలో భాగంగా ఇది జరిగిందా? గవర్నర్ గారు రాష్ట్ర ప్రజలకు చెప్పాలి. మీరు ఏ ఫైల్ పంపితే ఆ ఫైల్ రబ్బర్ స్టాంప్ ముద్ద గుద్దితే మీకు రబ్బర్ స్టాంప్ లెక్క ఉంటే ఆ గవర్నర్ మంచోడు. అంటే మీకు ఏం సపోర్ట్ చేయకుండా వ్యవస్థను రద్దు చేయాలంటారు వాళ్ళు. అందుకే రాష్ట్ర ముఖ్యమంత్రి దిగజారి రాజ్యాంగానికి లోబడి పనిచేస్తే ఈ ప్రభుత్వం పనిచేయలేదు, బీఆర్ఎస్ పనిచేయలేదు కాబట్టి రాజ్యాంగాన్ని మార్చాలన్నాడు. బాబాసాహెబ్ అంబేద్కర్ ఇచ్చిన రాజ్యాంగాన్ని మార్చాలన్న మూర్ఖుడి రాష్ట్ర గతంలో మాజీ ముఖ్యమంత్రి. అంటే రాజ్యాంగానికి అనుగుణంగా పనిచేయలేదు ప్రభుత్వం, పనిచేయాలని ఆలోచన లేదు కాబట్టి రాజ్యాంగాన్ని మార్చాలన్నాడు. అందుకే ప్రజలు తిరస్కరించారు ఇవాళ.